Guys, thanks for encouraging me and all the time be in touch with me and all the time encourage my projects and watch my channels and yeah, in these days I'm not talking about anything. Actually, I'm neglecting all of my topics. Right now I'm ready with two topics. One is very much for one person, and one person who did this encounter, I'm praising him. I'm going to praising him. So right now I have two topics in my list. So I'm going to talk about it. Talk about it. Why it is not a tongue twister? Why my tongue is twisting so much? అమ్మా యాక్ట్రెస్ గారు, మీరు చాలా పెద్ద పెద్ద ఫిలిమ్స్ చేశారు. ఎవరు ఒక రీసెంట్గా ఒక తెలుగు యాక్ట్రెస్ బీజేపీలో జాయిన్ అయింది. ఆమె బీజేపీ వాళ్ళని కూడా తిట్టేస్తుంది. బేసిక్లీ ఐ లవ్ బీజేపీ అండ్ అఫ్కోర్స్ కొన్ని కొన్ని నాకు అంత నేను అప్డేట్స్లో లేకపోవచ్చు, బట్ మెజారిటీ ఆఫ్ ద అప్డేట్స్ నేను చాలా చాలా బాగా ఫాలో అవుతాను. బీయింగ్ ఏ న్యూస్ రీడర్, it's my hobby to follow all of the newses, which is might be from Bollywood, might be from Kashmir and borders of చైనా దగ్గర ఉన్న బోర్డర్స్ కావచ్చు, లేకపోతే అన్ని న్యూస్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ ఆల్సో కేసీఆర్ గారు అండ్ ఆల్సో మై తమిళనాడు న్యూస్. ఐ ఫాలో ఆల్ ఆఫ్ ద న్యూసెస్. బట్ థింగ్ ఈజ్ తెలుగులో ఒక యాక్ట్రెస్ ఉంది మహాతల్లి, బీజేపీలో జాయిన్ అయిందంట. నేను పెద్ద తోపు తురుము పుడింగి అది ఇది అని నేను పులి పులి అని చెప్పుకుంటుంది. అది సే నీ బతుకేంది, నువ్వేంది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, అండ్ ఆల్సో నువ్వు చేసిన సినిమాలు ఎన్ని, నువ్వేదో పెద్ద నువ్వేదో దేశానికి ఏదో పెద్ద నాయకురాల్లాగా నీ బిల్డప్లు, నీ కవితలు ఏందే, అమెరికాలో నువ్వు ఆడిన నాటకాలు ఏంది, నువ్వు ఇక్కడికి వచ్చి మొన్న ఏదో నీ ఫేస్బుక్లో నా గురించి ఏదో కామెంట్ పెట్టాడు ఎవడో, పెడితే దాని కింద నన్ను ఎవరితోనూ పోల్చొద్దు, లేకపోతే ఇదేంటి, నీకు ఒకటే చెప్తున్నా సార్, బీజేపీలో నేను నేను చాలా బాగా నమ్ముతున్నాను. ఈ పర్టిక్యులర్ పర్సన్, ఒక పర్సన్ ఉంది, ఆ పర్సన్ కావాలని కాంట్రవర్సీస్ చేస్తుంది. అండ్ ఆల్సో రీసెంట్లీ సాధినేని యామినిని కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడింది. నిజంగా నాకు ఆమె నచ్చట్లేదు. అండ్ ఆల్సో నా దగ్గర స్క్రీన్ షాట్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఎందుకు నేను ఆమె పేరు చెప్పకుండా ఉండాలి, కానీ ఆమె పేరు మాధవి లత అంట. కింద నాకు కమెంట్స్ ఫార్వర్డ్ చేశారు. అమ్మా మహాతల్లి, నువ్వు చేసే సేవ ఏంటో నాకు తెలియదు కానీ మాధవి లత, అండ్ మీరు అంతకు ముందు చేసిన సేవ ఏంటో నాకు నిజంగా తెలియదు కానీ నేను ఇప్పుడు పర్టికులర్గా మాట్లాడాలని అనుకుంటుంది నీ గురించే. నువ్వేదో పెద్ద ఇదేంటి దేశానికి పట్టిన చీడని వెదిలించే పెద్ద శక్తిలాగా నువ్వు మాట్లాడకు. అండ్ ఆల్సో నువ్వు పులి, నువ్వు సింహం, అండ్ పులిలు సింహాలు మరి అడవుల్లో ఉంటాయి, మరి ఇలా జనాల్లోకి వచ్చి మరి ఎందుకు మాట్లాడుతున్నాయో నాకు అర్థం కావట్లేదు. ఆ బుద్ధి నేను సింహాంతో పోల్చుకుంటాను, ఆ బుద్ధి నాకుంది, ఆ ధైర్యం నాకుంది, అది ఇది అని చెప్పి. నువ్వు ఏం పులివో మరి నాకు తెలీదు, ఏ దేశం పులివో ఏ రాష్ట్రం పులివో నాకు తెలియదు, కానీ ఫస్ట్ నువ్వు బీజేపీలోంచి అయితే బయటకు వచ్చేసాయమ్మా. దయచేసి ఆ బీజేపీ పరువు అయితే నువ్వు బయటికి అంటే దాన్ని చెడగొట్టకు. ఎందుకంటే దానికి బీజేపీలో జాయిన్ అవ్వాలంటే ఆ గట్స్ కానీ లేకపోతే ఆ పేషెన్స్ కానీ, నువ్వు వచ్చి గట్టిగా అయితే ఒక సంవత్సరం కూడా అవ్వలేదు. సంవత్సరం అవ్వకుండానే నువ్వు ఊరికే పదవులు ఎక్స్పెక్ట్ చేసేసి లేకపోతే నిన్నేదో పట్టించుకోవట్లేదంట, నీకేంటో పదవులు ఇవ్వట్లేదంట. ఎందుకమ్మా నీకు ఇదంతా, ఎందుకంత ఎక్స్పెక్టేషను? నువ్వు అంత చింపేసి అంత సేవ చేస్తే డెఫినెట్లీ బీజేపీ నిన్ను నెగ్లెక్ట్ చేయదు. ఓకేనా? కాసేపు పవన్ కళ్యాణ్ మీద కవితలు అంటావు, పవన్ కళ్యాణ్కి ఎన్ని పెళ్ళిళ్ళు అయినా సరే నేను ప్రేమిస్తానంటావు. ఏంటి ఒక బీజేపీ నాయకురాల్లాగా ఉండి నువ్వు ప్రేమించడాలేంటి, పబ్లిక్గా కవితలేంటి, పబ్లిక్గా లవ్ లెటర్లు ఏంటి, ఏంటి కర్మ?
జనాలకి సేవ అంటావు కాసేపు. నువ్వు సేవ ఏం చేసావో నేనైతే నా కళ్ళతో చూడలేదు. ఒకవేళ చేసి ఉండుండొచ్చు కాక, ఎవరు చేయట్లేదు. కానీ చాలామంది సోను సూద్ ఉన్నారు, ఎంత బాగా సేవ చేస్తున్నాడు దేశానికి. అతను నాకు పొలిటికల్గా నాకేం ఇంట్రెస్ట్ లేదు, నాకు ఏమి పదవుల మీద వ్యామోహం లేదు అని చెప్పి చేస్తున్నాడు సోను సూద్. హీఈస్ ఎ గ్రేట్ పర్సన్, హీఈస్ ఎ లెజెండ్. అండ్ సోను సూద్ కన్నా బాగా సంపాదించి కోట్లు సంపాదించి ఈరోజు సూపర్ స్టార్ లాగా, లేకపోతే ఇంకొక స్టార్లు, మెగా స్టార్లు, ఇంకా పవర్ స్టార్లు, ఇంకా చాలా మంది ఉన్నారు. సోను సూద్ లాగా ఎవరు ఖర్చు పెట్టారు? ఐ రియలీ లైక్ సోను సూద్ and hats off to Sonu Sood. And you guys are doing this much and giving publicity this much. Please be responsible citizen and be a responsible woman. Talk like a woman. And if you are talking about the women, we are really appreciate you. And you are really doing nonsense. Top on that, you are tagging yourself that you are a BJP person. You are not a BJP person. And please, I am requesting BJP, please throw her out from BJP. And I saw the comments, if you guys are wanted, I really forward that comments. Madhavi Lata garu, I'm respecting you, and please give respect back. And if you wanted to compare puli, gilli and whatever, pandi, gindi, whatever nonsense animal, if you want, you compare with that. I really don't have any problem. And దయచేసి మీ ఫేస్బుక్లో నా గురించి ఏమైనా కమెంట్స్ వస్తే నువ్వు దయచేసి దానికి రిప్లై ఇవ్వకు. కమెంట్స్ 100 వస్తాయి, నా దగ్గర కూడా బోల్డంతమంది నీ పేరు మెన్షన్ చేస్తూ మాట్లాడతారు. బట్ దయచేసి నువ్వు దానికి రెస్పాండ్ అవ్వకు, నా గురించి మాట్లాడుకు ఫస్ట్, ఓకే? అండ్ ఆల్సో నువ్వు తోపు తురుములాగా ఫీల్ అయిపోకు. సాధిని యామినికి నీకు అస్సలు కొంచెం కూడా కంపారిజన్ లేదు. బీజేపీలో పెద్ద వాళ్ళు, కిషన్ రెడ్డి గారు, లేకపోతే పెద్ద వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు, బోల్డ్ సేవలు చేస్తున్నారు వాళ్ళందరూ. వాళ్ళతో నీకు కంపారిజన్ ఏంటి? అండ్ ఆల్సో ఇదేంటి, నువ్వు మొన్న వచ్చావు, కొంచెం పేషెన్స్గా ఉండి ఏదైనా సేవ చెయ్యి, నీకే వాళ్ళు పిలిచిస్తారు. సినిమాలు అన్నావు, సినిమాలు తిట్టావు, మళ్ళీ బీజేపీకి వెళ్ళావు, బీజేపీని తిట్టావు, నీ ఇష్టమైపోయింది. ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళని తిడుతూ ఉంటావు. బతకడం నేర్చుకో కొంచెం. అందరినీ తిట్టకూడదు, సొంత వాళ్ళని కూడా తిడతావు. బీజేపీ వాళ్ళని తిడతావా? ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి, మాట్లాడు. ఫేస్బుక్ ఓపెన్ చేసి 24 గంటలు చెత్త కవితలు ఎందుకు రాస్తావు? రెస్పాన్సిబుల్ సిటిజన్ కదా నువ్వు. అండ్ ఇంకొకసారి నా టాపిక్ వచ్చిందంటే బిడ్డ, నీకు ఇంకొకలా ఉంటుంది. నేను బీజేపీని లైక్ చేస్తాను పర్సనల్గా, అందుకని నిన్ను ఇంకా ఎక్కువ తిట్టకోకుండా, ఎక్కువ బూతులు ప్రయోగం చేయకుండా నేను వదిలేస్తున్నాను ఈరోజు. అండ్ సీరియస్లీ ప్రతి ఒక్కళ్ళు 100 సార్లు చెప్తున్నాను, 1000 సార్లు చెప్తున్నాను, రెస్పెక్ట్ ద ఉమెన్. పర్వాలే, మీ ఇంట్లో ఉండే విమెన్ లాంటి విమెనే అందరూ. మీరు అందరినీ రెస్పెక్ట్ చేయాలి. అండ్ ఆల్సో అందరినీ గౌరవించాలి, అందరినీ మీ చెల్లెల్లాగా చూడండి. అండ్ ఆల్సో ప్రేమించినా కూడా దానికి ఒక వే ఉంటుంది చెప్పడానికి, ఎక్స్ప్రెస్ చేయడానికి. టార్చర్తో చేయమని ఏ పురాణాలు లేకపోతే ఏ మతం కూడా చెప్పలేదు. అమ్మాయిని టార్చర్ చేయమని, అమ్మాయిలకి వ్యంగ్యంగా మెసేజ్లు పెట్టండి అని, లేకపోతే వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేయమని ఏ దేవుడు, ఏ కులం, ఏ మతం, ఏ దేశం, ఏ రాష్ట్రం కూడా ఎంకరేజ్ చేయదు. సో దయచేసి మీరు, నేను చెప్పేది ఒకటే, రెస్పెక్ట్ ద ఉమెన్. అండ్ ఆల్సో మాధవి లత, ఇంకొకసారి నా కమెంట్స్ జోలికి రాకు. అండ్ ఆల్సో నువ్వు బీజేపీ గురించి వ్యతిరేకంగా మాట్లాడితే నీకు మర్యాదగా ఉండదు. మళ్ళీ ఆ తర్వాత చెప్పుకోవడానికి మళ్ళీ వేరే ఎక్కడికి వెళ్ళలేవు నేను మాట్లాడటం మొదలు పెడితే. అండ్ ఐ లవ్ బీజేపీ.
and I always with stand for BJP. And officially might be, I didn't join in BJP, but whatever the things he is doing, Modi, and of course if I don't like something, if పేద ప్రజల తరపున అండ్ ఆల్సో పూర్ పీపుల్ తరపున ఏమైనా మాట్లాడాల్సి వస్తే అది గవర్నమెంట్ దాకా వెళ్ళడానికి నేను డెఫినెట్గా నేను మాట్లాడతాను. నాకు అలాంటి టైంలో ఇది నా పార్టీ కదా అని నేనేం జాయిన్ అవ్వలేదు అఫీషియల్గా, తెలుసా. సో నేను డెఫినెట్గా మాట్లాడతాను. అండ్ ఆల్సో ఏదైనా ప్రాబ్లం ఉంటే డెఫినెట్గా శ్రీరెడ్డి మీద మీకు ఏవైనా మంచి అభిప్రాయం ఉంటే కనుక, నేను మాట్లాడితే ఆ టాపిక్ అక్కడ దాకా వెళ్తుందని నమ్మకం ఉంటే కనుక ప్లీజ్ నాకు చెప్పండి. నేను ఫైనాన్షియల్గా సోను సూద్ గారి లాగా అంత పెద్ద వ్యక్తిని కాదు, బట్ నా వాయిస్ కంటూ ఏదో ఇంత చిన్న పవర్ ఉంది. ఆ పవర్ని నేను యూజ్ చేసి నేను అక్కడ దాకా టాపిక్ని తీసుకెళ్ళగలుగుతా. అండ్ వన్ మోర్ థింగ్ వాట్ ఐ వాంటెడ్ టు టాక్, రీసెంట్లీ నేను సజ్జనార్ గారిది ఒక 5 days బ్యాక్ చూశాను. హ్యాట్స్ ఆఫ్ టు హైదరాబాద్ పోలీస్ అండ్ రియలీ సజ్జనార్ గారు, యు ఆర్ డూయింగ్ అ బెస్ట్ జాబ్. నాకు ఎప్పుడైతే హైదరాబాద్లో జరిగిన కేసులో ఎన్కౌంటర్ జరిగిందో అప్పుడే మీ మీద రెస్పెక్ట్ ఇంత పెరిగిపోయింది. ఇప్పుడు రీసెంట్గా పెట్రోల్ పంప్స్లో జరిగే అన్యాయాలని గురించి క్వశ్చన్ చేస్తూ మీరు చేసిన వీడియో నాకు చాలా 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 బాగా నచ్చింది. అండ్ పెట్రోల్ పంప్లో జరిగే మోసాలని మీరు బయట పెట్టారు. అండ్ ఆల్సో అదంతా ఆ ప్లేట్స్ అదంతా విజిబుల్గా ఏముంటుంది అండ్ లోపల ఏం జరుగుతుంది, ఏం వైర్లు పెడుతున్నారు, అండ్ ఆల్సో ఎలా జరుగుతుంది మోసం, లక్షల్లో కోట్లలో పెట్రోల్ పంపుల్లో జరిగే అన్యాయాల గురించి మీరు చేసిన వీడియో నేను చూశాను సార్. అండ్ నా ఫేస్బుక్ తరపున, మా ఫేస్బుక్లో ఉన్న నా ఫ్యాన్స్ అందరి తరపున, నా ఫ్రెండ్స్ అందరి తరపున, అండ్ నాతో డిస్కస్ చేసిన మా ఫ్రెండ్స్ ఉన్నారు ఇలా సజ్జనార్ గారు చేస్తున్నారు అని చెప్పి. సో రియల్లీ హైదరాబాద్ పోలీస్కి అండ్ ఆల్సో ఎస్పెషల్లీ సజ్జనార్ గారికి తెలంగాణ అందరి తరపు నుంచి థ్యాంక్ యూ సో మచ్. అండ్ తెలంగాణలో మీలాంటి మంచి వ్యక్తి మాకు ఉన్నందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. దట్స్ ఇట్. ఇదే నేను మాట్లాడాలి అనుకున్న 2 topics. And always love me and bless me, and also whatever I'm doing, whatever my nonsense, please ఏమంటారు, భరించండి. That's it. Thank you. Bye bye. See ya.